ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మరొకసారి దేవుని స్తుతిస్తున్నాను. బైబిల్ నుంచి ఒక మాటను చదువుకుందాము. ఆదికాండము 26వ అధ్యాయంలో రాయబడిన మాటలు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి చెందుచూ వచ్చును. ఈ మాటలు ఆదికాండంలో రాయబడ్డాయి. ఇస్సాకును గురించి రాయబడ్డాయి. అతడు క్రమక్రమముగా అభివృద్ధి చెందుచూ వచ్చాడు అని రాయబడ్డది. స్మాల్ ఎఫర్ట్స్ రిపీటెడ్ ఓవర్ టైమ్ బ్రింగ్ ద బిగ్గెస్ట్ రిజల్ట్స్. చిన్న చిన్న పనులు స్థిరముగా మనం చేసినట్లయితే గొప్ప ఫలితాన్ని ఇస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. చిన్న పనులు స్థిరముగా చేయాలి, ఒకసారి చేయడానికి కుదరదు. కాబట్టి ప్రతిరోజు కూడా రిపీటెడ్గా నువ్వు కానీ ఒక చిన్ని పనిని చేసినట్లయితే పెద్ద రిజల్ట్స్ని, బిగ్గెస్ట్ రిజల్ట్స్ని తీసుకొస్తుంది, ఫలితాలను తీసుకొస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. అదే ఇస్సాకు చేసిన పని. క్రమక్రమముగా అభివృద్ధి చెందాడని బైబిల్లో రాయబడ్డది. ఒక వ్యక్తి జిమ్కి వెళ్ళి అక్కడ కండలు జరిగిన ఒక కుర్రను చూసి, అన్నయ్య ఇలాగ అవ్వాలంటే ఎంతసేపట్లో అవుతానన్నయ్య అని అడిగాడంట. అరగంట పడుతుందమ్మా, ప్రతిరోజు అరగంట చేయాలి అంటే. అరగంట చేస్తే వచ్చేస్తుందా జిమ్? అరగంటలు అయిపోద్దా అని. అవును, అరగంట చేయాలి అంటే ఆ కుర్రోడికి అర్థం, ఒక అరగంట చేస్తే వచ్చేస్తుందా అని అరగంట సేపు అటు ఇటు ఇటు ఊపేసి రా అట్లేదు ఇటు అన్నయ్య అని అడిగాడు. అప్పుడు చెప్పాడంట, అది కాదురా బాబు, అరగంట అంటే 5 సంవత్సరాలు ప్రతిరోజు అరగంట చేసేను అన్నాడంట. అంటే అతడు ఆ విధంగా అవ్వాలి అంటే ప్రతిరోజు కూడా అరగంట చేస్తేనే కానీ అవ్వడు. నిజమే, ఆ చిన్ని పని, ఒక అరగంట పని 5 సంవత్సరాలు చేస్తే కండలు తిరిగిన జిమ్లో కండలు తిరిగిన వ్యక్తిగా తయారైపోతాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యంలో సెలవిస్తుంది, నీవు కూడా అలా చేయాలి. ఈ బైబిల్ గ్రంథంలో చూస్తున్న గ్రంథము చాలా పెద్ద పుస్తకము అనిపిస్తుంది. అమ్మో, ఇంత పెద్ద పుస్తకమా? ఇందులో ఉన్న పేజీలు 1029 పేజీలు ఉన్నాయా? పాత నిబంధన గ్రంథముల్లో, కొత్త నిబంధన గ్రంథములో ఇన్ని పేజీల పుస్తకాన్ని, 66 పుస్తకాలను చదవాలంటే చాలా కష్టము. వెయ్యాలి, చాలా కష్టమే. కానీ నీవు కానీ ఆ బైబిల్ కంప్లీట్ చేయాలి అంటే ఒకసారి చేయలేవు, ఒక రోజులో చేసేయలేవు దీన్ని. నువ్వు క్రమక్రమంగా రోజుకి ఒక పేజీ చదివినట్లయితే, రోజుకు 2 పేజీలు చదివినట్లయితే నువ్వు తప్పనిసరిగా దాన్ని కంప్లీట్ చేయగలవు. సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, కానీ కంప్లీట్ చేయగలవు. కాబట్టి ఈ పనిని చేయాలి అంటే, బైబిల్ చదవాలి అంటే ఒక రోజులో అయిపోయే పద్ధతి కాదు. క్రమక్రమంగా సంవత్సరం అంతా చేయాలి. 2 సంవత్సరాలు చేయి, పర్లేదు, ఏమవుతుంది. ఒక భక్తుడు చెప్పాడు, 3 అధ్యాయాలు చదివితే సంవత్సరం కంప్లీట్ అయిపోద్ది అన్నాడు. ఆదివారము కొంచెం ఖాళీ దొరుకుతుంది కాబట్టి 5 అధ్యాయాలు చదవండి, ఈజీగా అయిపోద్ది అన్నాడు. నిజమే. కాబట్టి క్రమముగా చేయడం నేర్చుకుందాము. ఇందులో క్రమ పద్ధతి కావాలి మనకి. ఒక పనిని రిపీటెడ్గా నువ్వు కానీ ప్రతిరోజు చేస్తున్నట్లయితే కాబట్టి గొప్ప ఫలితాలను నువ్వు చూడగలవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక కుర్రాడు విత్తనాలు నాటేదంట. విత్తనం నాటి దానికి నీళ్లు వేయాలి అనుకున్నాడంట. ఇంకొక స్నేహితుడు కూడా విత్తనం నాటాడంట. ఆ కుర్రాడు ఏం చేస్తున్నాడంట, ప్రతిరోజు కూడా కప్పు నీళ్ళు వేస్తున్నాడంట. ఈ కుర్రాడు అన్నాడంట, ప్రతిరోజు ఒక కప్పు నీళ్ళు వేయడమో నాకు కష్టమో, కాబట్టి నెలకు ఒకసారి ఒక బకెట్ నీళ్ళు వేసిస్తాను అనుకున్నాడంట. ఒక బకెట్ నీళ్లు నెలకు ఒకసారి వేసిన మొక్క విత్తనం ఎదుగుతుందా బాగాని, లేక ప్రతిరోజు చేస్తున్నాడు, ఒక కప్పు నీళ్ళు వేస్తున్నాడు దానికి, అది ఎదుగుతుందా అంటే మీరు చెప్తారు, ఒక కప్పు నీళ్ళు ప్రతిరోజు వేయాలి, అప్పుడే అది ఎదుగుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రతిరోజు వేయాలి, మనం ప్రతిరోజు చేయాలి. బైబిల్ గ్రంథం కూడా అంతే, ప్రతిరోజు చదవాలి. అరగంట సేపు లేక 10 నిమిషాలు చదువు. 10 నిమిషాలు ప్రతిరోజు కూర్చుని చదివినట్లయితే బైబిల్ కంప్లీట్ అయిపోద్ది. అంట ప్రార్థన కూడా చాలా కష్టమండి, 1 గంట 2 గంటలు 3 గంటలు కూర్చోవాలి కష్టమంటే వద్దు. ఉదయం లెగ్గానే ఒక్క 10 నిమిషాలు కూర్చో దేవుని సందులో. నీ మనసులోనికి ధ్యానించు దేవుణ్ణి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దీవించే ప్రభా, మరొక ఉదయకాలం ఇచ్చే ప్రభా అని నువ్వు దేవుని స్తుతించినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి చెందుచూ వచ్చాడు. ఒకసారి అయిపోలేదు, ఒక్క రోజుతో అయిపోలేదు. కాబట్టి నువ్వు ఎలాగున్నావు? చేస్తున్నావా? ఒక రోజు చేస్తున్నావు, 2 రోజు మానేస్తే అందులో కన్సిస్టెన్సీ లేదు, మనకి స్థిరత్వం లేదు. స్థిరంగా చేయాలని దేవుడు కోరుతున్నాడు. చదువుకునే పిల్లలకు కూడా చాలా మంది
ఆ పరీక్షలు ముందు చదివేద్దామండి, 2-3 రోజులు, 4 రోజులు, 5 రోజులు చదివేస్తాం అనుకుంటారు. కానీ ఎవరైతే కన్సిస్టెన్సీగా రోజుకి అరగంట సేపు చదువుతాడో వాడు ఉత్తీర్ణ అవుతాడు, ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాడు. రోజుకి అరగంట చదివాడు, 4 రోజులు 5 రోజులు పరీక్షల ముందు చదివేశాడు, అవ్వదు. అవే పని కాదు. అలాగే డబ్బులు కూడా మనం డబ్బులు దాయాలి అనుకుంటారు, అవే పని కాదు. రోజు 3,60,000 రూపాయలు దాయాలి అంటే అమ్మో ఇంత అమౌంట్ అనుకుంటాం. కాదు. నువ్వు కానీ రోజుకి 100 రూపాయలు చెప్పిన నువ్వు దాచినట్లయితే నెలకి అయ్యేటడికి 3,000 అవుతుంది, సంవత్సరానికి అయ్యేటడికి 36,000 అవుతుంది, 10 సంవత్సరాలు అయ్యేటడికి 3,60,000 అయిపోతుంది. కానీ కన్సిస్టెన్సీగా ప్రతిరోజు కూడా 100 రూపాయలు నువ్వు దాస్తూ ఉండాలి. లేక వారానికి 700 దాస్తూ ఉండాలి, నెలకి 3,000 దాస్తూ ఉండాలి. ఒకసారి అవ్వాలంటే అవ్వదు. కాబట్టి క్రమక్రమముగా వర్ధిల్లుతూ ఉన్నాడు. అక్రమము చేయడం వల్ల నా ఎదుగు రావద్దు అన్నాడు యేసుప్రభువారు. కాబట్టి యేసుప్రభు మనకు నేర్పించింది క్రమముగా ఉండాలి. అక్రమముగా ఉండటానికి వీలు లేదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇస్సాకు వర్ధిల్లాడు. కాబట్టి ప్రతిరోజు కూడా చేయడం ప్రారంభించండి. అది చిన్ని పని అవ్వచ్చు, పెద్ద పని అవసరం లేదు. ఆ చిన్న పనిని ప్రతిరోజు చేస్తూ ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అది బైబిల్ అవ్వచ్చు, ప్రార్థన అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, లేక మీ బిడ్డలు చదువు అవ్వచ్చు, లేక ఎక్సర్సైజ్ అవ్వచ్చు. కాబట్టి నువ్వు చేసినట్లయితే, క్రమక్రమంగా చేసినట్లయితే, చిన్ని ఎఫర్ట్స్, స్మాల్ ఎఫర్ట్స్ రిపీటెడ్లీ డూయింగ్, యూ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. గొప్ప వ్యత్యాసాన్ని మనం చూస్తాం మన జీవితంలోనే. కాబట్టి నేను వెనకాల చాలా పుస్తకాలు ఉన్నవి. ఒకరోజే చదవలేదు ఆ పుస్తకాలన్నీ కూడా, చాలా పుస్తకాలు చదువుతుంటాను. కానీ రోజుకి 10 పేజీలు చదువుతూ ఉంటాను. 10 పేజీలు చదివేస్తే ఆ బుక్ నెలలో లేక 15 రోజులు అయిపోతూ ఉంటుంది. ఒకసారి కూర్చోవాలంటే అవే పని కాదు. కాబట్టి నువ్వు కూడా ఒక స్టూడెంట్గా, ఒక దేవుని సేవకుడిగా, ఒక విశ్వాసిగా ఈ బైబిల్ గ్రంథం అవ్వదు అనుకోవద్దు. చాలా మంది చదువురు, అక్కడక్కడ తిరిగేస్తూ ఉంటారు. కానీ క్రమముగా చదువుతూ కూర్చోవాలి. ప్రతిరోజు క్రమంగా చదువుతాం. అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీ బిడ్డలు కూడా నిన్ను చూస్తుంటారు. తల్లిగా నువ్వు మోకరించినట్లయితే, తండ్రిగా నువ్వు మోకరించినట్లయితే, తండ్రిగా నువ్వు చదువుతున్నట్లయితే, తల్లిగా నువ్వు చదువుతున్నట్లయితే వాడు కూడా చదువుతాడు. 5 నిమిషాలు చదవరా, 10 నిమిషాలు చదువురా బైబిల్ గ్రంథాన్ని, నీ పుస్తకాలు ఒక అరగంట సేపు చదవరా అని చెప్పినట్లయితే వాళ్ళు చదువుతారు, గొప్పవారు అవుతారు. కాబట్టి మనం విశ్వాస జీవితంలో గొప్పవారు అవ్వాలి అంటే క్రమక్రమముగా చిన్ని పనిని క్రమక్రమముగా ప్రతిరోజు చేస్తుంటే గొప్ప ఫలితాన్ని మనం చూస్తాము.